మాలి వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అప్పం ప్యాన్‌లో ఏమో బూర్లు, పులిహోర, వంకాయ కూర. ఎలా చేసేలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోనే ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. అందులోని చిన్నగా తురుముకున్న జీడిపప్పు ఒక స్పూన్ వేసుకొని అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత అందులోని కిస్మిస్ కూడా వేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. మా ఇంట్లో అయితే కిస్మిస్ అంత ఎక్కువ వాడము. ఎవరు తినరు. సో, అందుకని నేను రెసిపీస్‌లో కిస్మిస్ అన్నది తక్కువ యూజ్ చేస్తాను. మీకు ఇష్టమైతే గనక మీరు మరికొన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం నెయ్యి మిగిలిపోయింది కదా! ఇప్పుడు అందులోని ఒక కప్పు గోధుమ రవ్వండి ఇది. దాన్ని తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద గోధుమ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అందాక అయితే ఫ్రై చేసేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి లైట్‌గా కలర్ చేంజ్ అయింది కదా! ఇదే టైంలో మనం ఒక కప్పు గోధుమ రవ్వకి 2:30 కప్పుల వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇదంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీద జరగాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూసారా? ఉడికిందా లేదా అని చెప్పేసి చూస్తున్నానండి. చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా తురుము పెట్టుకున్న ముప్పావు కప్పు బెల్లం తురుమైతే వేసేసుకుందాం. కరెక్ట్ కన్సిస్టెన్సీ. మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే గనక ఇంకొక 2 స్పూన్లు ఎక్స్‌ట్రా అయితే వేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. గోధుమ రవ్వ, కేసరి గానీ, హల్వా గానీ ఏదైనా అవ్వనివ్వండి చాలా బావుంటుంది. అందులోని యాలకుల పొడి కూడా వేసేసి మరొక్క నిమిషం ఉడకనిద్దాం. ఇంతకీ ఈ రెసిపీస్ ఎందుకు చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా! మా వారు, పిల్లలిద్దరూ కూడా స్వామి మాల వేసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళకి ఇంట్లోని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కావాల్సినవన్నీ నేనే చూసుకుంటున్నాను. ఆ స్వామి దయ వల్ల ఈ అవకాశం అయితే నాకిచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన రెసిపీలోకొచ్చేస్తే కొంచెం దగ్గర పడుతుంది అన్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని, మరొకసారి కలిపేసుకొని, స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఉండల కిందయితే చేసుకుందాం. పూర్తిగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని, చిన్న చిన్న ఉండల కిందయితే చేసేసుకుందాం. మన వాళ్ళంటారు పొంగనాల ప్యాన్ అని, కొంతమందంటారు అప్పం ప్యాన్ అని. ఆ ప్యాన్‌లోనే అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా ఈ బూరెలైతే చేస్తున్నాను. బూర్లే అంటారా? లేక వేరే ఏమన్నా అంటారో మీరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాలి. చేస్తున్నాను కాబట్టి బూర్లు అనైతే నేను అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈరోజు మా స్వాములకు భిక్షలో అయితే ఇవే పెట్టానండి. చాలా బాగున్నాయన్నారు. మా వారికైతే చాలా నచ్చినియి. స్వామియే శరణమయ్యప్ప అని పిల్లలు, తను అంటుంటే నిజంగా చాలా చాలా బావుంది నాకైతేని. మనసు ప్రశాంతంగా ఉంది. ఇల్లు కూడా పాజిటివ్ వైబ్రేషన్‌తో నిండిపోయిందండి. ఇలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను. అందులోనే కొద్దిగా వరిపిండి నానబెట్టుకొని వేసేసుకొని, అందులోనే కొద్దిగా బెల్లం, వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసైతే మిక్స్ చేసుకుంటున్నాను. సేమ్ బూర్ల పిండి ఎలా చేసుకుంటా అదే. స్వాములకి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసి పెట్టాలి కాబట్టి, పొద్దున రుబ్బిన ఇడ్లీ పిండే అండి ఇది. సో, ఆ పిండిలోనే కొంచెం వరిపిండి నా అదే నాకు ఇలా ఇలా తడిపేసి, ఒక గంట సేపు నాననిచ్చి, ఆ పిండిలో అయితే కలిపేసా. ఇప్పుడు మన పొంగనాల ప్యాన్ అయితే తీసుకొని, స్టవ్ వెలిగించుకున్నానండి. అది మాత్రం మర్చిపోకండి. స్టవ్ వెలిగించుకొని, పొంగనాల ప్యాన్ అయితే పెట్టేసుకొని, అందులో కొద్దిగా నూనె గాని, నెయ్యి గాని వేసుకోండి. నూనె, నెయ్యి కూడా చాలా తక్కువ పడతాయి. మనం స్వాములకి పెట్టేది రిపీట్ చేయకూడదు కాబట్టి, నేను ఇలా పొంగనాల ప్యాన్‌లో అయితే వేస్తున్నాను. ఎందుకంటే నూనె మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకూడదు కదా! సో, అందుకని తక్కువ కన్సిస్టెంట్‌తో చేయాలి కాబట్టి ఇలా చేస్తున్నా. అందులోని మనం తీసుకున్న పిండిని
ఒక అర స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అంటే ఫుల్లుగా నిండిపోకూడదు. నేను చూపిస్తున్న హోల్ అయితే కొద్దిగా నిండినట్టయితే ఉండాలి పిండి. ఇప్పుడు అందులోని మనం ముందుగా చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ, కేసరి ఉంది కదా! దాన్ని ఉండల కింద చేసాం. అవి పెట్టేసాను. కొంచెం ఇలా ప్రెస్ చేయండి. అప్పుడు ఈవెన్‌గా అయితే మనకి రౌండ్‌గా వస్తాయి. లేదా అక్కడక్కడ క్రాక్స్ కింద అయితే ఫార్మ్ అయిపోతాయి. ఇదైతే అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయం అండి. ఇప్పుడు అన్నీ ఇలా పెట్టేసుకొని పైన ఒక అర స్పూను పిండయితే వేసేసుకుందాం. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నా గోల్డ్ అండ్ డైమండ్స్ అందరికీ కూడా. ఎందుకంటే 2000+ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అదంతా కేవలం అంటే కేవలం మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. మొత్తం పిండంతా వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చా. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయి. చూసారా? జస్ట్ స్పూన్‌తో మనం ఉల్టా చేసేస్తుంటే ఇట్టే తిరిగిపోతున్నాయి. ఇదే విధంగా మొత్తం అన్నాటిలిని కూడా మనం టర్న్ చేసేసుకుందాము. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లోనే బూర్లు ఇన్‌స్టంట్‌గా అయితే చేసేసుకోవచ్చు అనే విషయం నాకైతే తెలిసింది. మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు కుక్ చేద్దాం. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి చక్కగా 2 వైపులా కూడా ఉడికిపోయి ఉంది. మొత్తం అన్నాటిలిని కూడా చెక్ చేస్తున్నాను ఉడికినాయా లేవా అని చెప్పేసి. చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్‌లోకైతే వీటిని ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. యూట్యూబ్‌లో లైవ్ చేయాలంటున్నారు. లైవ్ చేస్తే ఎలా చేయాలి? ఏ విషయం మీద చేయాలి? మీకేదైనా ఐడియా ఉందా? ఇలా చేస్తే బావుంటది లావణ్య అని? ఒకవేళ ఉంటే గనక దయచేసి చెప్పండి. ఇప్పుడు మనం పులిహోర ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు అందులోని ఒక టేబుల్ స్పూను శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసుకొని మనం ఒక 50% ఫ్రై అయ్యేదాకా అయితే కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు అందులోని ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇంతకీ లైవ్ చేయాలా వద్దా? లైవ్ చేస్తే ఏ టాపిక్ మీద చేయను? మైండ్‌ఫుల్‌నెస్ మీద చేద్దాం అని ఉందండి నాకైతేని. కానీ ఎలా చేయాలి అన్నది అర్థం కావట్లేదు. సో, ఇప్పుడు మనం దాంట్లోని పచ్చిమిరపకాయలు, అల్లం వేసేసుకుందాం. దాంట్లో అంటే పులిహోరలో మాట. పులిహోరలో వేసేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోని ఒక అర స్పూను ఆవాలైతే వేసుకుంటున్నాను. అందులోని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత పోపయితే కమ్మటి వాసనొస్తుందండి. అలాగే తుమ్ములు కూడా స్టార్ట్ అయినాయి. చూడండి ఇప్పుడు అందులోని ఒక 3 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు అందులోని ఒక అర స్పూను పసుపయితే వేసుకుంటున్నాను. నేను రైస్‌లో వేయలేదు. రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నార్మల్‌గా వాళ్ళకి భోజనంలోకి రైస్‌ని ఈ పులిహోర రైస్‌ని ఒకసారే కుక్ చేసి పెట్టినాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుందాం. ఇది సింపుల్‌గా ఒక ముగ్గురికి లేదా నలుగురికి సరిపోతుందండి. తృప్తిగా తినేవాళ్ళైతే ఇద్దరికి సరిపోతుంది. సో, నాకు కావాల్సినంత రైస్ అయితే అందులో వేసేసుకున్నాను. వేసేసుకొని అందులోని రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి నార్మల్‌గా కలపొచ్చు కదా! ఎందుకో ఇవాళ ఇలా చేయాలనిపించింది. సో, అందుకని చేసేసాను. ఈ కాడలైతే అసలు కాలట్లేదండి. అందుకేనేమో ఇలా చేయాలనిపించింది. తర్వాత గుర్తొచ్చింది నార్మల్‌గా కలిపితే సరిపోతుంది కదా! అని చెప్పేసి. ఈ పులిహోర కలుపుతున్నప్పుడు నాకు ఒకళ్ళైతే గుర్తొచ్చారండి. బుజ్జి ఆంటీ అని చెప్పేసి. ఇప్పుడు ఆవిడ లేరు ప్రస్తుతానికి. కాకపోతే నా మెమరీలో మాత్రం ఈ పులిహోర కలుపుతున్నప్పుడు ఆవిడ జ్ఞాపకాలైతే మెదిలాయి. పులిహోర చేయడం ఆ ఆంటీకి సూపర్‌గా చేసేవాళ్ళు. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రైస్, పోపు అప్పుడు నిమ్మరసం మనం వేడి మీద నిమ్మరసం వేస్తే చేదొస్తుందంటారు. అందుకే నేను చల్లారిపోయిన తర్వాత వేస్తున్నాను. అది నిజమేనంటారా? వేడి వేడి దాని మీద వేస్తే చేదొస్తుందా? నేనెప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే అంత రైస్‌ని పాడేయలేను కదా! సో, అలా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నాను. వంకాయ కూరండి ఉల్లి వెల్లుల్లి వాడకుండానే చేస్తున్నాను. అందులోని ఒక టేబుల్ స్పూను పల్లీలైతే వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వండి. కొంతమంది మన దగ్గర లేకపోయినా కానీ వాళ్ళు చూపించిన ప్రేమ, అభిమానం మాత్రం అలాగే ఉంటుంది. బుజ్జంటి మీరు ఎక్కడున్నా కానీ మీ ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అందులోని ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూను నువ్వులు, అలాగే ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, ఒక 5 ఎండుమిరపకాయలు అయితే వేసాను. లేదా మీ టేస్ట్‌కి సరిపడగా ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. ఇందులో ఎక్స్ట్రా కారం ఏమీ నేను యాడ్ చేయదలుచుకోలేదు. ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసి అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మీతో మాట్లాడాలని ఉద్దేశంతో మాత్రమే ఇలా చూపిస్తున్నాను. కొంచెం ఎక్కువగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా గోల్డెన్ టైమింగ్స్ దేని గురించి అంటే ఏ కంటెంట్ మీకు నచ్చిందో నాకు తెలియాలి కదా! ఓన్లీ రెసిపీసే నచ్చినాయా? మోటివేషన్ నచ్చిందా? ఏం నచ్చిందో నాకు తెలియాలండి. తెలిస్తే కదా దాని మీద నేను మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ఇంక రెసిపీలోకొస్తే రుచికి సరిపడగా సాల్ట్ వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఈలోపు వంకాయ ముక్కలు మగ్గుతాయని చెప్పేసి వాటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్‌లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేశాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ వంకాయలండి ఇవి. ఆ వంకాయ ముక్కలైతే వేసేసాను. వేసేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. అలా మగ్గడం వల్ల మనకి తక్కువ ఆయిల్‌తోని టేస్టీగా కర్రీ అయితే ఉంటుంది. హై ఫ్లేమ్ మీద పెట్టేసామంటే గనక పైకి కొంచెం మగ్గినట్టు ఉంటుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో, ఈలోపు మిక్సీ పట్టేసానండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది. కొద్దిగా వాటర్ పోసి అయితే మిక్సీ పట్టేసాను. ఇలా ఉంది కన్సిస్టెన్సీ. మీరు కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం పలుచగా చేసుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న వంకాయ ముక్కలు చూస్తే చక్కగా కుక్ అయిపోయినాయి. బాగా మగ్గినాయి కదా! ఇప్పుడు ఇందులోని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలానైతే యాడ్ చేసేసుకుందాం. చూడండి చిక్కగా ఉంది కదా! సో, నాకు జార్ నుంచి అయితే రావట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ పోసేసి మరొక్కసారి కలిపేసి ఆ వాటర్‌ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మనకి వంకాయ ముక్కలు ములిగేదాకా వాటర్ పోస్తే సరిపోతుంది. ఇది రైస్‌లోకే కాదండి చపాతీలోకి కూడా బావుంటుంది ఈ కర్రీ అయితేని. ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేస్తున్నాను స్వాములకి కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది. చూడండి చిక్కటి కన్సిస్టెన్సీ. గ్రేవీ కూడా ఎక్కువగా ఉంది కదా! మనం అన్నంలో తిన్నా గానీ, లేదా చపాతీలో తిన్నా బావుంటుంది. వంకాయ ముక్క ఉడికిందా లేదా అని చూస్తున్నాను. చక్కగా ఉడికిపోయిందండి. అంతే సింపుల్‌గా, టేస్టీగా వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అన్నీ కూడా చాలా సింపుల్‌గా అయిపోయే చేస్తున్నాను. నేనైతే మా స్వాములకి. మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.